హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. ఇవాళ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అండ్ సీక్రెట్ రూమ్. బిగ్ బాస్ సీజన్ 8 లో అద్దిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేశాడు భయ్య బిగ్ బాస్. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఆడియన్స్ అందరూ ఒకలా ఆలోచిస్తుంటే తాను ఇంకోలా ఆలోచించి అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఐ మీన్ గత 2 వీక్స్ నుంచి ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, సీక్రెట్ రూమ్ ఉంటుంది, ఈ వీక్ ఎండింగ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. గత వీకెండ్ లో నాగార్జున గారు చెప్పినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. కాకపోతే అందరి దృష్టిని నాగమణికంఠ వైపు మళ్లించాడు అనమాట. తనను హౌస్ అంతా టార్గెట్ చేయడం, తను లో కావడం, ప్రతి దానికి ఎమోషనల్ అవ్వడం. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ చేసినట్టుగా నాగమణికంఠని స్టేజ్ పైకి రప్పించి ఎవరికి తెలియకుండా తనను సీక్రెట్ రూమ్ కి పంపిస్తారన్నట్టుగా తన చుట్టూ గేమ్ ని ఆడించారు. కాకపోతే అందరూ ఊహలకు వ్యతిరేకంగా అంటే ఐ మీన్ తను వేరే ఆలోచిస్తూ సరికొత్త గేమ్ ని తెరపైకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే ఈసారి సీక్రెట్ రూమ్ ని క్యాన్సిల్ చేశారు. ఇక లాస్ట్ వీక్ నుంచి కూడా డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఆ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండకపోవచ్చు. ఆల్రెడీ సింగిల్ ఎలిమినేషన్ అయిపోయింది. నిన్న రాత్రి దీనికి సంబంధించిన షూట్ కూడా అయిపోయింది. ఆ సింగిల్ ఎలిమినేషన్ గా మిడ్ వీక్ లో ఆదిత్య ఓం గారు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఇది అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ అని చెప్పొచ్చు. దీని ద్వారా ఏం చెప్పబోతున్నారంటే ఇక నుంచి అంటే ఐ మీన్ ఈ స్ట్రాటజీ తోటి, ఈ ట్విస్ట్ తోటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వారాలు మొత్తం అదిరిపోయే ట్విస్ట్ల తోటి, సరికొత్త ఎంటర్టైన్మెంట్ తోటి రాబోతున్నట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దానికి సంకేతంగా ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ ఉన్నదని క్లియర్ గా చెప్పేయచ్చు అనమాట. ఆదిత్య ఓం గారు కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి తనను తానే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను, ఈ వీక్ ఉంటే చాలు, ఈ వీక్ ఉంటే చాలు, వెళ్ళిపోతానేమో అంటూ అదే పనిగా చెప్పడం వల్ల తనకు నెగిటివ్ పాయింట్ గా మారింది. అలాగే చూసుకుంటే ఈ వీక్ ఓటింగ్ లో కూడా చాలా తక్కువ ఓటింగ్ జరిగిందనమాట. సో ఆ కారణంగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ గా ఆదిత్య ఓం గారిని ఇంటి నుంచి బయటకు పంపించారు బిగ్ బాస్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ సినారియో మెట్టుకు చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో దీని ఇంపాక్ట్ తర్వాత వారంలో ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక నిన్న విడుదలైన ప్రోమోన్ బట్టి ఈ వీక్ ఎండింగ్ లో వైల్డ్ కార్డ్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ కాబోతున్నారు అనమాట. ఇక నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ఆడియన్స్ ని సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది. ఇది ఇవాళ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.